అనగనగా గుంతకల్లు అనే ఊరిలో ఆరిఫ్ అనే పిల్లవాడు ఉంటాడు. ఆ పిల్లవాడు విజ్ఞాన్ పాఠశాలలో 10వ తరగతి వరకు చదువుకున్నాడు. పాఠశాలలో ఉన్నప్పుడు బాగా చదువుకొని అందరి గురువులు మాటలు వింటూ బాగా మంచి పేరు సంపాదించుకుంటాడు. ఆ ఆరిఫ్కు ఇష్టమైన మాస్టారు దేవరాజ్ మాస్టారు. ఆయన మాటలు ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటాడు. ఆ దేవరాజు మాస్టర్ చెప్పినట్లుగానే నడుచుకొని 10వ తరగతిలో ఉన్నతమైనటువంటి మార్కులు సాధించి ఉత్తీర్ణుడు అవుతాడు. తర్వాత ఆ ఆరిఫ్ జీవితంలో స్థిరపడి బాగా ఉంటాడు. కొన్ని సంవత్సరాలు తర్వాత ఆరిఫ్ ఒక బస్సులో ప్రయాణిస్తూ ఉంటాడు. ఆ బస్సు చాలా రద్దీగా ఉంటుంది. కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత మరొక స్టాప్లో అదే బస్సులోకి దేవరాజు మాస్టారు ఎక్కడం జరుగుతుంది. ఆ దేవరాజు మాస్టారు చూసినటువంటి ఆరిఫ్ వెంటనే దేవరాజు మాస్టర్ దగ్గరికి వెళ్లి నమస్కారం చేసుకుని, మాస్టారు, మీరు చెప్పిన మంచి మాటలు వల్ల మీరు చెప్పిన మంచి విద్యా బద్దులు విని మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాను అని చెప్పడంతో దేవరాజు మాస్టర్ చాలా సంతోషిస్తాడు. ఆరిఫ్ మాస్టారుకు తన సీటు ఇచ్చి కూర్చోమని అంటాడు. అంటే దేవరాజు మాస్టర్ వద్దులే నాయనా, నేను నిలబడతాను అంటాడు. అయినప్పటికీ కూడా ఫర్వాలేదు మాస్టర్, కూర్చోండి అంటాడు. నువ్వు ముందు వచ్చావు కాబట్టి నువ్వే కూర్చో అంటాడు మాస్టర్. అప్పుడు ఆ ఆరిఫ్ దేవరాజ్ మాస్టర్తో ఒక మాట అంటాడు. ఏమిటి అంటే, మాస్టారు, పాఠశాలలో ఉన్న రోజులు మేము కూర్చొని ఉంటే మీరు నిలబడి పాఠాలు చెప్పారు. ఈరోజు నేను నిలబడతాను, మీరు కూర్చోండి దేవరాజు మాస్టారు అని అనడంతో ఆ మాస్టారు చాలా సంతోషిస్తాడు. నా విద్యార్థి ఇంతటి ఉన్నతమైనటువంటి విలువలతో ఉన్నాడు అని చాలా సంతోషిస్తాడు.